మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 80 కోట్ల పైగా వ్యయంతో చేయబట్టనున్న నేరెడ్మెట్, వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్గూడ సబ్వే రైల్వే అభివృద్ధి పనులను మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి నేరెడ్మెట్ రైల్వే స్టేషన్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి మోడీ దృష్టికి తేవడంతో ఆయన వెంటనే స్పందించి రైల్వే ప్రాజెక్టులకు నిధులు రైల్వే శాఖ ద్వారా అందించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వాజ్పేయి నగర్, నేరెడ్మెట్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్గూడ సబ్వే నిర్మాణ పనులు 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిశ్చయించుకున్నట్టు ఆయన తెలిపారు. బొల్లారం రైల్వే బ్రిడ్జితో పాటు ఎంఎంటీఎస్ రైలు లైన్ ప్రాజెక్టుకు కూడా రాష్ట్రం పూర్తి నిధులు అందించకుండా రైల్వే శాఖ ద్వారా మిగతా మొత్తం నిధులు మంజూరు చేసి పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తానని, రాజకీయం, పర్సనల్ విషయాలు పట్టించుకోనని తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఎంపీ ఈటెల సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ గోపాలకృష్ణ, అడిషనల్ డిఆర్ఎంకే రోజు మాట్లాడుకుంటాం ఇంటికి వచ్చావు, లేకపోతే ఆయన మా ఇంటికి నేను వాళ్ళ ఇంటికి పోయో భోజనానికి వెళ్తే అన్ని వినకపోతున్నా రాజశేఖర్. రెండోది ఏంటంటే నేను వింటాను, వారు ఎమ్మెల్యే 2 ఏళ్ళు అవుతుంది, నేను ఎంపీ 1.5 year అవుతుంది. ఒక్కనాడు కూడా జిల్లాలో ఒక జిల్లా అభివృద్ధి సంస్థ జరిగిందా రాజశేఖర్? జరిగిందా? ఒక్కడికి జరగలేదు. నాకంటే ఎక్కువ మీకు ఇక్కడ అనుభవిస్తున్నారు కాబట్టి ఒక డ్రైనేజ్ పని చేయడానికి, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమైందో మీరు చూస్తున్నారు. నేను స్వయంగా పోయి ఇప్పుడు వారు చెప్తున్నారు ల్యాండ్ అక్వేషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఇయ్యనంటే 22nd 2020 నుంచి ఈ రూల్ వచ్చింది కదా, అంతకంటే ముందు వచ్చే వాడికి ఇయ్యనంటే ఇదేం ఆలోచిస్తావు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారి కాన్ఫరెన్స్లో నేను స్వయంగా ఆ ల్యాండ్ అక్వేషన్ కూడా 70 లక్షల రూపాయలు మొన్ననే జమ చేయించిన. బ్రిడ్జ్ కావాలి, 17 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 9 ఏళ్ళు అవుతుంది ఆ బ్రిడ్జ్ వాడకం లేదు. మొన్న 70 లక్షల రూపాయలు నేనే జమ చేసి ఆ బ్రిడ్జ్ పని చేయించే ప్రయత్నం చేస్తున్నాను. నాదేముంటుంది, నాది ఇంకొక మాట చెప్తున్నా రాజశేఖర్ నీకు, అంటే ప్రజల మీద కాబట్టి చెప్పాలి. నేను రైల్వే డిపార్ట్మెంట్ పోయి, అయ్యా ఈ భూములన్నీ కూడా ఒకనాడు తెలంగాణ ప్రభుత్వం మీకు అక్వైర్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే లీజ్కి ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు, కానీ ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి రావద్దు అని చెప్పి నాకు తెలిసి మరి వీరి కాన్సెన్స్ నాకు ఇక్కడ ఉంటుంది మౌలాల దగ్గర ఒక రోడ్డు, నేనే స్వయంగా రోడ్డు కోసం ప్రతిపాదన పెట్టాను. ఈ రోడ్ వేయాలి ఇక్కడ, నేనే ఐడిపిఎల్ మీ కిందికి రాదు కుత్బులాపూర్కి వస్తే కావచ్చు, ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన భూమిలో కూడా ఒక రోడ్ వేయించడానికి నేను ప్రతిపాదన పెట్టాను. అంటే ఎక్కడ కూడా అది కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన తాత జాగీర్ కాదు, జాగీర్ ప్రజలది మాత్రమే. నేను తెలంగాణలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులైనా తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం ఉండే తప్ప తెలంగాణ ప్రజలు వేధించడానికి లేవు. ఇది నా కాన్సెప్ట్. నా పార్లమెంట్ డిబేట్స్ చూడనట్టు నేను ఈ మిలిటరీ దాని మీద మాట్లాడినాను. నేను పార్లమెంట్లో మిలిటరీ దాని మీద పార్లమెంట్లో రైల్వేస్ మీద కూడా మాట్లాడినాను. రైల్వేస్ కూడా మాట్లాడాను. నా గవర్నమెంట్ అని చూడలే, ప్రజలకు సౌకర్యాలు కలగాలనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడినాను. ఇక్కడ మల్లికార్జున ఉన్నాడు గుర్తు చేసాను. నేను పోయినప్పుడల్లా కూడా చెప్తా, 99 ఏళ్ళు లీజ్ అయిపోయింది, ఏం చేయాలంటే ఇచ్చిపడేయమని చెప్పాను నేను. ఈ భూములు పేదలకే ఇచ్చిపడేయి, నీ తాత జాగిర్ కాదు. ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయం ఉండొద్దని చెప్పి నేను రిజల్యూషన్ పాస్ చేసిన. ఎప్పుడైనా మల్లికార్జున ఫోన్ చేయి అడుగు. నేను నా గవర్నమెంట్లో నేను ఎంపీ. గవర్నమెంట్ ఎట్లుంటుందంటే
చాలా బాధ అవుతుంది. రాజశేఖర్ నేను ఇప్పుడు ఎవరితో పంచాయతీ పెట్టుకొని నేను ఇప్పుడు కూడా నీతో కూడా పంచాయతీ పెట్టుకొని నేను ఇది ఇక్కడ నీకు ఒక్కటి గుర్తున్నాను. నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉంటుంది, నేను ప్రతిపక్ష పార్టీ ఉంటే మనకెందుకు గొడవలు హీలలు ఆధిపత్యాలు అవసరం? అస్సలు అవసరం లేదు. నేను ఇటు నా మీద ఎప్పుడైనా అడుగు. నేను సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు పెట్టాను. నేను సోషల్ మీడియా చూడను కూడా చూడను. నా మీద ఎన్ని పెట్టిలో ఒకసారి చూడు. ఫస్ట్ టైం 25 సంవత్సరాల చెప్తారో ఈటల రాజేంద్ర మీద ఎన్ని సోషల్ మీడియా పెట్టినా చూడు. నువ్వే చెప్తివి వాడిని కొట్టినావు, చెంప చెల్లు అనిపించినావు. చెంప చెల్లు అనిపించింది ఎంపీ. చెంప చెల్లు అనిపించినోడు ఒక గుండా కాదు, చెంప చెల్లు అనిపించినోడు ఒక కార్యకర్త కాదు, చెంప చెల్లు అనిపించినోడు ఈటల రాజేంద్ర ఒక ఎంపీ. నేను నీకు ఒక మాట గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నన్ను ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడానికి చెప్తున్నాను. నేషనల్ మీడియా ఫోన్ చేసింది నాకు, నువ్వు కొట్టినావాడు కదా. ఎస్ కొట్టినా. ఎందుకు కొట్టినావు? ఈ కోర్టులు మా వాళ్ళకు న్యాయం చేయనప్పుడు, పోలీసులు మా వాళ్ళకు రక్షణ ఇవ్వనప్పుడు, ఈ అధికారులు మా వాళ్ళను కాపాడినప్పుడు, నేను ఎంపీని కాబట్టి, నేను ఓట్లు వేసుకొని గెలిచిన ఎంపీని కాబట్టి, వాళ్ళ కాలుకు మెలుగుతో పనితో పీకే కర్తవ్యం నా మీద ఉంది కాబట్టి వాళ్ళ కోసం కొట్టినా. Please like, share and subscribe.